ఇది బహు వేదనకరమైనటువంటి స్థలం, బహు యాతన పడే స్థలం. ఇక్కడ రావద్దు. అబ్రహామా, నాకు 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళు ఈ యాతనకరమైన స్థలానికి రాకూడదు. అర్థం చేసుకో సహోదరులు. రక్షణ లేకుండా క్రీస్తు అనుగ్రహించే క్షమాపణ పొందుకోకుండా చేసిన పాపిష్టి పనులను బట్టి నరకానికి పోయిన వాళ్ళు ఈరోజు నరకం నుంచి ఏమని అరుస్తున్నారో తెలుసా? భూలోకంలో బ్రతికుండా నిన్ను చూసి, అయ్యా నువ్వు రావద్దు, ఇది భయంకరమైన స్థలం, నా తోబుట్టువులు రాకండి ఇక్కడికి. ఒకవేళ భర్త అక్కడికి వెళ్ళినట్లయితే భార్యతో అంటున్నాడు, అరుస్తున్నాడు, ఇదిగో నువ్వు ఇక్కడికి రావద్దు. బిడ్డలను చూసి అరుస్తున్నాడు, నా బిడ్డలారా ఎవరు ఇక్కడికి రాకండి, ఇది భయంకరమైన స్థలం. నరకంలో ఉన్న ప్రతి ఒక్కడు అరుస్తున్నాడు, భూలోకంలో ఉన్న ఏ ఒక్కరూ కూడా అక్కడికి రావద్దని.